నామినేషన్ దాఖలు చేయబోతున్నటువంటి నవీన్ యాదవ్ ప్రస్తుతం మనతో పాటు నవీన్ యాదవ్ ప్రజల స్పందన చూస్తుంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ కూడా డిపాజిట్లు దక్కాయన్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో జూబ్లీస్లో గెలవబోతుంది. నామినేషన్ ర్యాలీలో చూస్తే చాలా మంది జనాలు వచ్చారు. ఎట్లా విజయోత్సవ సభ స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈరోజు నాకు మద్దతు పలకడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడానికి వచ్చారు. గత 20 సంవత్సరాల ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి దేవుడారు కానీ ఈ ప్రాంతంలో అన్యాయం చాలా అయింది. సో ప్రజలు ఈరోజు తిప్పి కొట్టే సమయం వచ్చింది. ఎవరెవరు పాల్గొనబోతున్నారు అగ్ర నాయకులు ఈ నామినేషన్ ర్యాలీలో? అందరు మినిస్టర్లు అందరూ వస్తారు. వివేకాన్ని వచ్చిండు ఆల్రెడీ. చైర్మన్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు కూడా రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నవీన్ యాదవ్కి సంబంధించి నామినేషన్ ర్యాలీకి సంబంధించి భారీ విజయోత్సవ సభగానే నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ జరుగుతున్నటువంటి పరిస్థితి, భారీ స్థాయిలోనే జనాలు వచ్చినటువంటి పరిస్థితి. ఎట్లుండబోతున్నది ఇంతమంది జనం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మీరే చెప్పాలి. ఈ జనం అంతా చూస్తే ఒక్కరు 2 ఓట్లు వేస్తే 3 లక్షల ఓట్లు పడతాయి. 1,50,000 మంది, మేము 1,00,000 అనుకున్నాం, ఇంకో 50,000 ఎక్కువనే వచ్చారు. 1,50,000 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చినా ఏదున్నా వాళ్ళ చుట్టం ఉండని, దోస్తుండని, ఎవరన్నా ఉండని 2 ఓట్లు వేపిస్తే చాలు. వచ్చిన వాళ్ళంతా బ్రహ్మాండంగా మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేకపోయింది. జూబ్లీహిల్స్లో గెలిస్తే మళ్ళీ బుల్డోజర్ రాజ్యం వస్తుంది. కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అంటున్నారు ప్రతిపక్షాలు. ఏం చెప్తారు? అది ఎవడన్నా మాట్లాడితే విధవన కొడుకులు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. 8 లక్షల కోట్లు అప్పు చేసి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా డెవలప్ చేయలేదు. ఇవాళ 2 సంవత్సరాలు మా ప్రభుత్వం వచ్చిన నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 కోట్లతోటి ఒక్క జూబ్లీహిల్సే కాదు, హైదరాబాద్లో ఉన్న 24 నియోజకవర్గాలు అదే పద్ధతిలో అభివృద్ధి చెందుతుంది. ఎవడన్నా పిచ్చి మాటలు మాట్లాడితే జనాలే తరిమి కొట్టే పరిస్థితి ఉంది వాళ్ళను. రేపటి నుంచి సీరియస్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? 100% రేపటి నుంచే బూత్ వైజ్గా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఉంటుంది. ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతోటి గెలవబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద చాలామంది నాయకులు వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా నవీన్ యాదవ్కి సంబంధించిన అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. మరి ఒక భారీ విజయోత్సవ సభలాగా ఈ ర్యాలీని మేము నిర్వహిస్తున్నామంటూ కూడా నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో సంబంధం లేనటువంటి వ్యక్తులు సైతం ఇక్కడికి వచ్చి ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి దృశ్యాన్ని మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ప్రస్తుతం చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.